నుంచి ఆఫర్లు ఛాన్స్లు అని ఊరి మీద పంచాయతీలన్నీ నెత్తి మీద వేసుకోకుండా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏమంటున్నారు, బ్రేకింగ్ న్యూస్ ఏమున్నది ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తా అని ప్రామిస్ చేసిండు మా రాజేషు. మరి ఇలా ఏం వార్తలు తీసుకొచ్చిండో చూద్దాం. కోటి చాదర్ఘట్ మలక్పేట్ దిల్సుఖ్ నగర్ అది ఫ్లైట్ అనుకుంటుండా ప్యాసింజర్ ఆటో అనుకుంటుండో కదా, మలక్పేట్ దిల్సుఖ్ నగర్ అనుకుంటూ అరుస్తున్నాడు. రావాలా సార్, లేట్ లేదు, ఇంకొక ఇద్దరు ఎక్కితే వెళ్ళిపోడే. ఎంతసేపు మజాక్ చేద్దాం, అసలు ఏందో కథ. ఓ అన్నా, ఎల్బీ నగర్కి వస్తావా? మేడం రాదు మేడం, లాస్ట్ స్టాప్ దిల్సుఖ్ నగర్ వరకే. 10 రూపాయలు ఎక్కువిస్తా అన్నా, రాదు. వెళ్ళి మేడం దిల్సుఖ్ నగర్ వరకే పర్మిషన్, మాకు అడదాకా పోయేది ఉండదు. పర్మిషన్ ఏంది? ఇప్పుడు మాది దిల్సుఖ్ నగర్ విమాన యూనియన్ మేడం, దిల్సుఖ్ నగర్ వరకే పర్మిషన్ ఉంటది. ఎల్బీ నగర్ యూనియన్ వాళ్ళు ఆడదాకా నడుపుకుంటారు. సార్ ఎడవాలి అట్లా కూడా ఉంటదా? అరే ఉంటది కదా మేడం, ఎక్కడో లక్కనే దందా చేయాలి. జరాగురి టికెట్లు కొట్టేది ఉన్నది, తర్వాత మాట్లాడదాం. ఆ పాస్లు ఉన్న వాళ్ళు పాసులు చూపెట్టాలండి, మధ్యలో దిగేటోళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పురి. ఏ బాబు ఆడ డోర్ కాడ నిల్చోవద్దు, నడు లోపల రా నువ్వు. ఓర్ వినేశాలు, ఇటేట్ రమ్మంటే విమానం అంతా నాదే అన్నట్టు చేస్తున్నాడు కదా. ఓర్ వారి అరే మళ్ళేందమ్మా నీ లొల్లి, లోకులు కాకు లాంటి లెక్క లోలాకు లాంటివా నువ్వు, ఇడిచి పెడతలేవు అసలుకే. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ విమానం గాలిలో పోతుందా రోడ్డు మీద పోతుందా? పెట్రోల్ పోస్తే కింద పోతుంది, గ్యాస్ పెడితే గాల్లో పోతుంది. నీళ్లు పోస్తే నీళ్ళల్లేం పోదు, మరి లేకుంటే హైదరాబాద్ రోడ్ల మీద విమానం ఏంది నీ కథలు కాకుంటే? అరే తప్పే ఉన్నదండి ఇందులో, హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది, అది వరకు మెట్రో లేకుండే, ఇప్పుడు రాలేదా? అట్లనే విమానాలు వచ్చినాయి, తిప్పుతున్నాం. ఆహా, ఎవరిచ్చిల్లయ్యా నీకు పర్మిషన్లు విమానాలు నడుపుకునే తందుకు? ఒకరు ఇచ్చేది ఏమున్నది, నా విమానం నేను కొనుక్కున్నా, ప్యాసింజర్లను తిప్పుతున్నా. ఏందేంది నువ్వు కొన్నావా? ఏడమ్మా? దిల్సుఖ్ నగర్ దినేష్ అన్న దుకాణంలో కొన్నా. ఏంటి బాబు అన్నా, మళ్ళీ చెప్పు. అవు దిల్సుఖ్ నగర్ లోనే కొన్నా. దిల్సుఖ్ నగర్ లో విమానాలు దొరుకుతాయా? దివానం ఒక కూడా. అరే కొనుక్కోవచ్చు, బరాబర్ నీకు తెలియదు. ఇంకా ఉత్త కొనుడేనా? టాక్సీ ప్లేటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నావా? నాకు తెలిసి దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదనుకుంటా, సార్ ఏం చెప్పలే. ఉత్తగా దుకాణంలోకి పోవాలి, ఒక విమానం ఇయ్యని అడగాలి, కొనుక్కోవాలి, వాడుకోవాలి. నేనంటే పైసలు సంపాదిద్దామని ఇట్లా హైరింగ్ తిప్పుకుంటున్నా. ఇక ఆపుతావా నీ బడాయిలు బడుద్దాయి? దిల్సుఖ్ నగర్ లా విమానాలు అమ్ముడేంది నీ ఓవర్ యాక్షన్లు కాకుండా అన్ని? అరే అమ్ముతారు, కొనుక్కోవచ్చు, కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్తాడు, విను. ఇవాళ అదే దిల్సుఖ్ నగర్ లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. విన్నావా? దిల్సుఖ్ నగర్ లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితి వచ్చింది అని సారే చెప్పిండు. చెప్తే మరి ఇక సారు కొనుక్కోవచ్చు అంటేనేమో నమ్ముతావు, కానీ నేను కొన్నానంటే నమ్మవా? సాల్తీ సక్కదనం. సార్ ఏదో పట్నం ఆ రేంజ్ లో డెవలప్ అయింది, అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు అని చెప్పేందుకు గట్లంటే నువ్వు ఏకంగా విమానమే కొన్నా అంటున్నావా? అంతేలేమ్మా, మేము చెప్తే మీరు ఏది నమ్మరు. ఏంది నమ్మే తోకమట్ట? సార్ ఏదో అన్నాడని నువ్వు ఇట్లా చేస్తావా? ఓహో, నేను చేసింది ఆవగింజ అంత. సారు మాటలకు సోషల్ మీడియా షేక్ అవుతున్నది. విమానం రోడ్డు మీదకి వచ్చి ఆగంగానే జనాలు ఎగబడి ఎక్కినట్టు, దస్తీలేసి సీట్లు ఆపుకున్నట్టు వీడియోలు పెట్టి రచ్చ చేస్తున్నారు తెలుసా? అబ్బా, జర సందు దొరికితే చాలు సెటర్లతో చంపుతారులే కొందరు జనాలు. వాళ్ళేదో చేసిరని నువ్వు ఎడిటింగ్ చేసిన విమానంలోకి ఎక్కి హెచ్చరికలు ఆడుతున్నావా? నేను ఉత్తగా పోను, విమానం వేసుకునే పోతా. ఆ డ్రైవర్ సాబ్ రైట్ కానీ చూడుండ్రి, నాయకులు జర తొందర లేదన్న మాట అన్నారంటే కథం ఎవ్వరు ఊకుంటలేరు, రోస్ట్ చేసి పడేస్తున్నారు ఇంటర్నెట్ లా ఈ తీర్లా.